జై భీమ్. నా పేరు సీతారామరాజు. అంబేద్కర్ గారు ఓర్పు అనే శీలగుణం గలవారు. ఆయన ఓర్పు ఎలాంటిదంటే, మహద్లోనే ఉన్నటువంటి చౌదార్ చెరువు, మహద్ పట్టణంలో ఉన్నటువంటి చౌదార్ చెరువులో మంచినీళ్లు తాగే పోరాటం తొలిసారిగా ఆయన చేసినటువంటి పోరాటం అదే. ఆ పోరాటంలో 10,000 మంది ప్రజలు పాల్గొన్నారు. 500 మంది మహిళలు కూడా పాల్గొన్నారు. మనం చరిత్రకారులు అది తొలి దళిత చైతన్య పోరాటంగాను, తొలి మానవ హక్కుల పోరాటంగాను, దళితుల తొలి స్వాతంత్ర పోరాటంగాను పేర్కొంటారు. అయితే అది 2 సార్లుగా జరిగింది. మొదటి పోరాటం 1927 మార్చి 20 జరిగింది. కొంతకాలం తర్వాత మళ్ళీ అదే సంవత్సరం 1927 డిసెంబర్ 25 జరిగింది. అయితే మొదటిసారి జరిగినప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. అదేంటంటే, ఈ 10,000 మంది అంబేద్కర్ గారి నాయకత్వంలో ఆ సౌదార్ అనే చెరువులో దిగి మంచినీళ్ళు తాగారు. అక్కడ ఏమని ఎందుకని ఉల్లంఘించారంటే దాన్ని, ఆ చెరువులో నీళ్లు అగ్రవర్ణాలు తాగొచ్చు, క్రైస్తవులు తాగొచ్చు, ముస్లింలు కూడా తాగొచ్చు, కుక్కలు పందులు అన్నీ పొల్లాడవచ్చు, కానీ దళితులు మాత్రం ఆ నీళ్లు తాగటానికి లేదని అక్కడ నిబంధన పెట్టారు. దాన్ని ఉల్లంఘించడానికి 10,000 మందితో ఆయన వెళ్ళి తొలిసారి పోరాటం చేసింది అదే. ఆ పోరాటం అయిపోయిన తర్వాత వీళ్ళంతా కూర్చుని విశ్రాంతి తీసుకునే టైంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆధిపత్య వర్గాల్లో కొంతమంది కుర్రాళ్ళు పెద్ద పెద్ద దుడ్డు కర్రలు పట్టుకుని ఈ విశ్రాంతి తీసుకునే వాళ్ళ మీద దాడి చేశారు. దాడి చేసి దళితుల్ని కొట్టారు. అయితే దళిత యువకుల్లో కూడా ఒక 4-5 వేల మంది ఆ పందిర్లకు వేసినటువంటి దుడ్డు కర్రలు తీసుకుని తిరుగుబాటు చేసి వాళ్ళని తరిమి కొట్టబోతుంటే, అప్పుడు వాస్తవంగా వీళ్ళంతా వెళ్ళి ఆ మహద్ పట్టణం మీద పడితే ఆ మహద్ పట్టణం అసలు రక్తపాతం అయిపోయేది. అంబేద్కర్ గారు వీళ్ళందరినీ ఓర్పుతో సమన్వయపరిచి, మనం ఏది చేసినా చట్ట ప్రకారమే చెయ్యాలి, మన పోరాటాల్లో హింసకు తావు లేదని వాళ్ళందరినీ ఒప్పించి మరి వాళ్ళందరినీ జోకొట్టి వాళ్ళ మీద చట్ట ప్రకారం కేసులు పెట్టారు. కేసులు పెట్టి 9 మంది మీద ఒక్కొక్కరికి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. అది అంబేద్కర్ గారిలో ఉన్నటువంటి ఓర్పు అనేటటువంటి శీలగుణం. మరొక సంఘటన గురించి చెప్దాం. అంబేద్కర్ గారు 1930లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి, మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ అనుచరులు, స్నేహితులు, మరి వాళ్ళందరూ కూడా బొంబాయిలో ఒక సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఎందుకంటే అప్పటి వరకు దళితుల సమస్యలు ఈ ఇండియాలోనే, ఈ భారతదేశంలోనే తెలుసు, కానీ బయట ప్రపంచ దేశానికి తెలియదు. అంటరాని అనే సమస్య కానీ, చదువుకోకూడదనే సమస్య కానీ, ఇంకా దళితుల మీద ఉన్నటువంటి సామాజిక సమస్యలన్నీ కూడా ఈయన ఆ తొలిసారి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు లండన్లో అక్కడ వాళ్ళ ప్రభువుకి చెప్పడమే కాకుండా, బ్రిటిష్ ప్రభువుకి చెప్పడమే కాకుండా, లండన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్కి, ప్రతిపక్షం వాళ్ళకి, యావత్ ప్రజానీకానికి కూడా ఈ భారతదేశంలో దళిత ప్రజలు అనుభవిస్తున్నటువంటి వివక్షతలు, అసమానతల గురించి తొలిసారిగా ప్రపంచం దృష్టికి తీసుకురావటం ఆ ఉద్దేశం. అందులో నువ్వు విజయం సాధించావు అని అంబేద్కర్ గారికి అక్కడ సన్మాన సభ ఏర్పాటు చేశారు బొంబాయిలో. ఆ సభ జరుగుతోంది. దేరూకర్ అనే ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు, చోటా మోటా నాయకుడు, వాడు ఒక కర్ర తీసుకుని అది చెడగొడటానికి, అంబేద్కర్ గారి మీద దాడి చేయడానికి కానీ ఎట్టన్నా కానీ ఆ దేరూకర్ అనేవాడు, వాడి అనుచరులు దాని మీద దాడి చేశారు. సమావేశం మీద దాడి చేస్తే ఈ నిమ్న జాతీయులు ప్రతిదాడి చేశారు. ప్రతిదాడి చేస్తుంటే ఆడు 2 దెబ్బలు తగలగానే ఆడు పారిపోతున్నాడు. ఆ పారిపోయేవాడిని ఆడు పట్టు కొడదామని వీళ్ళు ఎంట పడుతుంటే ఎదురుగా కారు వేసుకుని అంబేద్కర్ గారు వస్తున్నారు. వాడు వచ్చి ఆ కారు మీద పడిపోయి, నన్ను చంపేసేటట్టు ఉండారు, అంబేద్కర్ రక్షించమని క్షమాపణ కోరాడు. అంబేద్కర్ గారు
అతన్ని తన కారులో ఎక్కించుకొని మళ్ళీ వీళ్ళు ఎవరన్నా దాడి చేస్తారని తీసుకెళ్ళి వాడి ఇంటి దగ్గర దింపొచ్చాడు. అది అంబేద్కర్లో ఉన్నటువంటి క్షమాగుణం అనే శీల సంపద. జై భీమ్.